ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఒక బీఆర్ఎస్ సంబంధించి ఒక ఉత్కంఠ వాతావరణం ఉంది. ఏం జరుగుతుంది, ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఏం చేయాలన్న దానిపై కూడా నేతలతో చర్చించినట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే మరికొద్దిసేపట్లో ఇక్కడ కేటీఆర్తో పాటు కూడా కవిత ఇద్దరు కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని కూడా కలుస్తారని చెప్తున్నారు. కేసీఆర్ దగ్గరికి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తారంటున్నారు. అది ఇంకా క్లారిటీ రాలేదంటే ఏదైతే కోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత ఆ కాపీ బేస్ చేసుకొని లీగల్ టీం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అంటే లీగల్ టీం ఏ విధంగా ప్రొసీడ్ అవుతుంది, కాపీ ఉంటే కానీ ప్రొసీడ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కాపీ కోసం అయితే ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. ఆ కాపీ వచ్చిన తర్వాత ఆ లీగల్ టీం తీసుకునేటువంటి యాక్షన్, ఆ తర్వాత లీగల్ టీం ఎక్కడికి వెళ్ళాలనే దానిపై కేటీఆర్ కూడా ఉండాలి. కాబట్టి ఆ సమాలోచనలు చేసిన తర్వాత అప్పుడు ఫామ్ హౌస్కి వెళ్ళేటటువంటి అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఉదయం నుంచి కూడా నేతలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలందరూ కూడా వస్తూనే ఉన్నారు. పొద్దుటి నుంచి ఇక్కడికి వచ్చారు ఈ రూట్లో. అయితే ఇప్పుడు జరిగేటటువంటి ఏసీబీ విచారణకు చాలా క్లియర్గా హరీష్ రావు చెప్పినటువంటి దాని ప్రకారం కావచ్చు, కేటీఆర్ చెప్పినటువంటి దాని ప్రకారం కావచ్చు, ఏసీబీ విచారణకైతే కేటీఆర్ హాజరవుతారని చెప్తున్నారు. దాంతోపాటు కొద్దిసేపటి క్రితమే ఈడీ విచారణ కూడా హాజరవ్వాలని ఈడీ నుంచి కూడా నోటీస్ వచ్చినటువంటి నేపథ్యంలో ఏసీబీ విచారణ జరిగే టైంలోనే ఈడీ విచారణ ఉంటుందా, లేకుంటే అన్ని రోజులు ఏసీబీ విచారణ జరుగుతుందా, ఆయన అరెస్ట్ అవుతారా, అసలు నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఎలా ఉండాలి అనేటటువంటి దానిపై చర్చలు జరుపుతున్నారు. ఇంకా అంటే ఇక్కడ సీనియర్ నేతలతో సమావేశమైన తర్వాత కొద్దిసేపు క్రితం హరీష్ రావు ఇక్కడ నుంచి వెళ్ళారు. కానీ కవిత అదేవిధంగా కేటీఆర్ ఇక్కడే ఉన్నారు. మరి కొద్దిసేపట్లో తీర్పు కాపీ వచ్చిన తర్వాత తీర్పు కాపీని బట్టి ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది.